సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 281 జన్మదిన కార్యక్రమం మిత్రుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఇది మొదటిసారి కాదు, అనేక సంవత్సరాల నుంచి ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జన్మదినాన్ని అధికారికంగా జరుపుకున్నటువంటి ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అధికారికంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ఈనాటి సభాధ్యక్షులు డాక్టర్ శంకర్ నాయక్ గారికి, జగదంబ మాత సేవాలాల్ మహారాజ్ గారు మనందరి దైవం, ఏ ఒక్క దైవం కాదైనా. एक गरीबेर बेटी ग्वारेर बेटीने తెలంగాణ రాష్ట్రమే గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తొలి మహిళా మంత్రి ఏతాని తెలంగాణ తొలి మహిళా మంత్రిగా గిరిజన మంత్రిగా పేరు పొందిన సత్యవతి రాథోడ్ గట్టిగా కరతాల తప్పట్లతి ఈరోజు బంజారాల ఆరాధ దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమం రాష్ట్రానికి కేంద్ర బిందువైన రవీంద్ర భారతిలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. మంత్రులు, స్పీకర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరి సమక్షంలో మా బంజారాల మహాభోగ్ బండారు కార్యక్రమం ఎంతో గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ సేవాలాల్ మహారాజ్ జయంతి ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే తెలంగాణ ప్రభుత్వం కృషి అని చెప్పక తప్పదు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం జరుపుతుందో దాన్ని చూసి మనం పక్కనున్న రాష్ట్రం కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మిగతా రాష్ట్రాలు కూడా ఇవాళ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించే విధంగా చేసిరంటే ఆ ఘనత ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా మా సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని చాలా చక్కగా బంజారాల సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం భోగ్ బండారు కార్యక్రమాలు చేసి సేవాలాలకి నిజమైన నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కాలక్రమేణా బంజారా భాష అంతరించిపోతుంది. బంజారా భాషను కాపాడుకుందాం, బంజారా సంస్కృతిని కాపాడుకుందాం, బంజారా ఐకమత్యాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి.